Start? Can we start? ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ ఇవాళ నేను మాట్లాడబోతా ఉన్నాను. చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మనసుంటే మాత్రము ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికైనా మనసు కరిగిపోవాల్సిందే. నాకైతే మొత్తం కడుపులో ఎట్టెటో అవుతుంది. నిన్నటి నుంచి అసలు నిద్ర కూడా పట్టలే నాకు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు. నిన్న శ్రీ వర్షిత అనే ఒక అమ్మాయి వంగర గురుకులం స్కూల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వంగర స్కూల్ అనేది హుస్నాబాద్ నియోజకవర్గం, అది మంత్రి గారి నియోజకవర్గం, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి నియోజకవర్గం. అది ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది, ఆ స్కూల్లో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ అమ్మాయి నా హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వర్షిత. ఆ అమ్మాయి వారి తండ్రి పేరు తిరుపతి, వారి అమ్మ పేరు, అమ్మాయి వారి తల్లి పేరేమో మమత. వాళ్ళిద్దరు పాపము 3 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 3 ఎకరాలలో వాళ్ళు కూరగాయలు పండించుకొని హోల్సేల్గా పొద్దునే లేచి కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. అట్లాంటి పిల్లల కోసం, అట్లాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని గురుకులంలోని పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలు కూడా మా ప్రవీణ్ అన్నలక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని, లేకుంటే ఆర్డీఓలు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలనే గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ అన్న గారు కూడా అప్పుడు ఆఫీసర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్గా ఉండే అద్భుతంగా పనిచేసి దాని ఒక రూపకల్పనకు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్. ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్. ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు ఎంత దారుణంగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే, ఏం హరాస్మెంటు, ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో, ఆ రైస్ ఇస్తారో, అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్. అమ్మాయి 600 మెంబర్స్ ఆ క్లాస్ ఆ స్కూల్ క్యాప్టెన్. ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టిండ్రు. కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్. చెప్పిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ దీపావళి ముందు ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక 1 వీక్ హాలిడేస్ తీసుకుంది. ఎందుకంటే ఆమె కిడ్నీలో చిన్న స్టోన్ వస్తే ఆ 1 వీకే జస్ట్ ఆమెకి ఏం హెల్త్ ఇష్యూ లేదు, ఏం లేదు, అబ్సల్యూట్లీ నార్మల్గా మనకేమి ఇట్లా చిన్న ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పి ఉంటే చెక్ చేయించుకుంది. ఓ 1 వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది. స్కూల్కి పోయిన అమ్మాయి నేను ఇంట్లో పేరెంట్స్ దింపొచ్చిన తర్వాత, స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా టార్చర్ పెట్టడము, విపరీతంగా ఇన్సల్ట్ చేయడము, పిల్లల ముంగట పొద్దున 6:30కి ఆ పేరెంట్స్తోని ఆ స్కూల్లో ఉన్న టీచరు పేరెంట్స్తోని నిన్న అర్లీ మార్నింగ్ 6:30కి పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిపించారు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడిండు, నాన్న నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి అయితలేదు, నేను ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది. ఆడ నుంచి ఉండి సరే బేటా నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళిద్దరు పేరెంట్స్ ఇమీడియట్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి లేచి ఇమీడియట్ 1 అవర్ లోపల 7:30 లోపల స్కూల్ ముంగట ఉన్నారు. 6:30కి ఫోన్ మాట్లాడిస్తారు. 7:30 వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది. ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్, స్కూల్ స్టాఫ్? ఇది వాస్తదా? తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా తను
హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో. వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళందరి ముంగటి నుంచి ఆమె లేచి ఆడ నుంచి హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగటి నుంచి పోయినా ఎందుకు పోయింది ఆ రూమ్ వెనుక, ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు. ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది. ఆడ అరుస్తున్నా అది ఉరేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తాడు కదా, ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు. ఎంత దారుణం అండి ఇది. తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి? అది గురుకులం స్కూలా లేకుంటే ఏమన్నా ఇదా? అమ్మాయిది డెడ్ బాడీ చూడండి అండి, ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు. ఆ ట్రాక్ ఒకసారి చూడండి అండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్, ఆమె బ్యాచ్మేట్స్, ఈవెన్ ట్రాక్టర్, ఇది వీడియోలో ఉంది, మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా, ఇది వీడియోలో కూడా ఉంది. ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు. డెడ్ బాడీ చాలా 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 బాధాకరం. ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, 109 మందిని చంపిర్రు, ఈమెతోని 110 మంది అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు? మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు 109 మంది ఇంతకుముందు చనిపోయినరు, ఇప్పుడు ఈమెతో కలిపి 110 మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద, వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్, ఆ టీచర్లు, ఆ వార్డను 100కు 100% సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి? మంత్రి గారు ఏమైనా నిద్రపోతుర్రా? రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొకడు తుపాకీలు పెట్టుకుంటావు. వీడు ఇన్ని పైసలు అడిగిండు, వాడు అన్ని పైసలు అడిగిండు, తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో, ఒక మంత్రి గారి కూతురేమో సీఎం గారు తుపాకీ పంపించిరని ఒకటి చెప్తాడు, మంత్రి గారు ఓఎస్డి తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు. ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది, కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న నేను తీసుకుపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసే వరకు కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి. ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ పక్షాన్ని నుంచి మా వంతు సాయం చేసి వచ్చినాం. సొయ్యున్న మనుషులా మీరు? అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తుర్రో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాండి ప్లీజ్. ఈ వీడియో చూడాలి మీరు, ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపించాలి. అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది. ఈ బాధ పగోని కూడా రావద్దు, అంత దారుణంగా ఉంది ఇది. అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి. పిల్లలు ఇలా పేద పిల్లలు ఈ విధంగా సారీ ఒక్క నిమిషం, ఇది చూడొచ్చు మీరు ఏ విధంగా ఏడుస్తున్నారు. ఇది దేనికి ఏడుస్తున్నారు? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతున్నారు. అంబులెన్సులు లేవా? ఆడ నుంచి హుజరాబాద్ నుంచి వంగరాకి హార్డ్లీ 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అంబులెన్స్ పిలిస్తే రాదా? దగ్గర మండలం సంబంధించి భీమదేవరపల్లిలో ఉన్న అంబులెన్స్ పిలిస్తే రాదా? ఏందండి అసలు ఏం జరుగుతుంది? ఇది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొందరు పనికిరాని చిల్లర వాళ్ళు, ఈ కాంగ్రెస్ బీజేపీ చిల్లరగాళ్ళు కొందరు మాట్లాడి ట్రోల్స్లు చేసి కామెంట్లు పెడతారు. సిగ్గులేవు మీకు కొంచెం కూడా? బిడ్డ జాగ్రత్తగా ఉండ్రి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా,
ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు నిన్న పోయింది రాజకీయాల కోసం కాదు ఇలా ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు మానవత్వంతో పోయినాం ఆ పేద కుటుంబానికి అండగా ఉండాలని పోయినాం ఆ పేద రైతుకి తిరుపతి గారికి వారి తల్లి మమత గారికి అండగా ఉండాలని ఇలా వర్షిత వారి తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇలా పోయి గట్టిగా నిలుస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కారం మీలక చిల్లర పనులు మేము చేయం ఎట్టు పరిస్థితిలో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే మీరు గిట్ల వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున బృందాలను తీసుకొని ఆడికి వస్తాము ఆ స్కూల్ ముంగట ధర్నా చేస్తాము ఊకునే ప్రసక్తి లేదు ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఊకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు గురుకులాల మీద మొత్తం కూడా గౌరవనీయులు పెద్దలు మీకు డీటెయిల్గా ఏ విధంగా నడుస్తుంది ఎంత దారుణంగా నడుస్తుంది ఏమేమి చేస్తుర్రు ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయినా మా హుజరాబాద్లో సైదాపూర్ స్కూల్లో ఎలుకలు గరిస్తాయి అని తీసుకుపోయి చూపించిన కనీసం ఆ ప్రిన్సిపల్ క్యా అవుతా మంత్రి నా దోస్తు ముఖ్యమంత్రి నా దోస్తు ఏం చేస్తుంది ఏం కాదు పోర్రి గిదా ఎలుకలు గరిచినాయి హుజరాబాద్ సైదాపూర్ స్కూల్లో హుజరాబాద్ మండలంలో సైదాపూర్ కూడా ఆ స్కూల్ సంబంధించి మంత్రి గారి కాన్స్టిట్యున్సీదే నా కాన్స్టిట్యున్సీలో జస్ట్ అది పెట్టింది ఎలుకలు గరిస్తే కూడా ఎందుకు సస్పెండ్ చేయాలి ఇప్పటిదాకా ఏం చేస్తుర్రు భోజనాలకు పోతే మొత్తం దాంట్లో పురుగులు ఉంటున్నాయి ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే మరి వీళ్ళ దగ్గర కూడా మరి నాకు తెలియదు ఈ ప్రిన్సిపల్ల దగ్గర టీచర్ల దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఏమైనా మామూలు తీసుకుంటున్నట్టు పిల్లల దానికి పంపించిన సిగ్గుండాలని చెప్పని కన్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు గొప్ప మానవత దృక్పథంతో ఒక చిన్నారి మన మధ్యలో ఉండి ఒక గొప్ప ఆఫీసర్గానో లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్గానో ఉండాల్సిన ఒక చిన్నారి శవమై ట్రాక్టర్ మీద తీసుకొని పోతుంటే ఈ ప్రభుత్వానికి అక్కడుండే మినిస్టర్కు ఎలాగూ సోయలేదు కానీ నేను మీతోనున్నాను నా చేతనేంత కాడికి మరి మీ వెంటే ఉంటాను అని చెప్పి వాళ్ళ గొంతుకగా నిలిచిన సోదరులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి అదేవిధంగా మాగంటి సునీత గారి భర్త చనిపోతే కన్నీళ్లు పెట్టుకున్న ఒక భార్య ఆమెను చూసి ఆమె కన్నీళ్లను పరిహాసించిన అవమానించిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనే అవుతుందని నేను అనుకుంటున్నా వాళ్ళకి అసలు మానవత్వం అనేదే లేదు ఉంటే ఆ రోజు మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను శంకించరు కానీ ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే వంగర అనేది మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు పోయి ఆ పిల్లలను ఓదార్చవచ్చు ఆ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయమని చెప్పవచ్చు కానీ అలాంటివేమీ మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది మిత్రులారా ఈ వంగర్ అనేది ఒక్కటే కాదు ఇంతకుముందు మరి మేము చూపించినట్టుగా తెలంగాణలో గత 2 సంవత్సరాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయినరు 110 మంది ఈ 110 మంది రేపు ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు ఐపీఎస్లు అయి ఉండేవాళ్ళు డాక్టర్లు అయి ఉండేవాళ్ళు ఇంజనీర్లు అయి ఉండేవాళ్ళు మరి వీళ్ళంతా ఏ కుటుంబాల నుంచి వచ్చిండ్రు ఇలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రులందరూ కూడా యూసుఫ్గూడ సోమాజిగూడ రహమత్ నగరు బోరబండ ఎర్రగడ్డ షేక్పేట డివిజన్లలో కందిరీగల్లాగా తేనెటీగల్లాగా తిరుగుతూ ఉన్నారు మరి మీరు చేయాల్సిన పనేంది మీరు ఎలక్షన్ల ప్రచారానికి రావద్దని ఎవరు అంటలేరు కానీ మీరు చేయాల్సిన పనేంది ఇవి కూడా చూడాలి కదా పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి బీసీ సంక్షేమ శాఖలో
గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా. మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా. నిన్నగాక మొన్న మహేశ్వరంలో 3 విద్యార్థులు, మెరికల్ లాంటి విద్యార్థులు ప్రిన్సిపల్కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాళ్ళు పోయి పక్కన క్వారీ పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. 10వ తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు. అయిపోయింది. అట్లా 110 మంది చనిపోయారు. ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లెలగడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక 10 రోజుల క్రితం చచ్చిపోయాడు. అట్లా 110 మంది చనిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా? పారిశుద్ధ్య కార్మికులు, ఊర్లలో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు, వలస కూలీలు, హౌస్ కీపింగ్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు, వీళ్ళ కుటుంబాల నుంచి మా జీవితాలు ఎట్లయినా తెల్లారినాయి, కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఈ 1000 రెసిడెన్షియల్ కళాశాలలు పాఠశాలలు అందులో చదివించడానికి పంపించారు. ఇలా వాళ్ళు శివాలయ ఇండ్లోకి వస్తున్నారు. మరి ఒక్క మంత్రన్న దీని గురించి మాట్లాడుతున్నాడా? ఒక్క మంత్రన్న పోయినరా అసలు ఈ పాఠశాలకు? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా. రాజకీయాలకు అతీతంగా ఒక తండ్రిగా, ఒక గార్డియన్గా మీరు 110 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గరకన్నా మీరు పోయినరా? వాళ్ళను పరామర్శించినరా? ఒక్కసారైనా ఈ 110 కుటుంబాలను మీ దగ్గరికి పిలిపించుకున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోయినరా? ఎందుకైతున్నాయి ఈ విధమైన మరణాలు అని ఆలోచించినరా? లేదు. ఇలా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా. ఈ మినిస్టర్లందరూ కూడా తెలంగాణలో పాలన గాలికి వదిలేసి మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు. ఈ 110 మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు. ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు. మీరందరూ వీళ్ళందరిని అడగాల్సింది ఇదే. మేము పారిశుద్ధ్య కార్మికులం, మేము రోడ్ల మీద పళ్ళమ్ముకునేటోళ్ళం, మేము చిన్న చిన్న షాపులో పనిచేసేటోళ్ళం, మేము మేము ఈ మేస్త్రీలం, మేము భవన నిర్మాణ కార్మికులం, మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిండ్రా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అడగాల్సిన అవసరం ఉన్నది. మంత్రి సీతక్క గారు రహమత్ నగరు, బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. నేను సీతక్క గారిని ఒక్కటే ప్రశ్న వేస్తున్నా. అమ్మా సీతక్క గారు, మీ సంరక్షణలో ఉన్న జువెనైల్ హోమ్ సైదాబాద్, ఈ సైదాబాద్ జువెనైల్ హోంలో 10 మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరి సంరక్షణలో ఉండాలి? వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది. సైదాబాద్లో ఉండే జువెనైల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు? మీరు ఇలా చేతులు జోడించి బోరబండ, రహమత్ నగరు, ఎర్రగడ్డ, షేక్పేట, యూసుఫ్ కూడా, సోమాజిగూడలో బస్తీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒక్కసారైనా జువెనైల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు? పోలేదు. ఒక్కసారైనా మరి ఇలా ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు, మీరు ఒక్కసారైనా జువెనైల్ హోమ్ ప్రిన్సిపల్ గారిని కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించినరా? లేదు. అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ, పిల్లలు 110 మంది చావని, వాళ్ళు బాయిల పడి చచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా పర్లేదు, మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీహిల్స్లో. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ జూబ్లీహిల్స్లోకి వెళ్తా ఉన్నారు? ఈ వంగర గురుకుల పాఠశాల, వంగర అనే ప్రాంతం పివి నరసింహారావు గారి జన్మస్థానం, ఈ దేశ ప్రధానమంత్రి జన్మస్థానం. 1970వ సంవత్సరంలో ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అయితే గురుకుల విప్లవానికి మరో లెవెల్కు తీసుకుపోయినరో
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక మహానాయకుడు పివి నరసింహారావు గారు. ఆ పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోయింది. ఏమయ్యా ప్రభాకర్ గారు, మీరు ఇలా కన్నీళ్లను కూడా శంకిస్తున్నారు కదా, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చూపించిన కన్నీళ్లు తుడిచే బాధ్యత మీకుందా లేదా? ఎంతసేపు జూబ్లీ హిల్స్, ఎర్రగడ్డ, బోరబండ. మీరు అసలు రక్షణ ఎవరికి కల్పించాలి? పిల్లలకు కల్పించాలి. రక్షణ ఎవరికి కల్పించాలి? నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఏఎం రిజ్వీ అనే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కల్పించాలి రక్షణ. మీరు అలా రక్షణ ఎవరికి కల్పిస్తున్నారండి? జూబ్లీ హిల్స్లో గూండాగాళ్ళకు కల్పిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో గూండాగాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. బోరబండ కార్పొరేటర్గా ఉండే బాబా ఫసీయుద్దీన్కు ఏం థ్రెట్ ఉందని మీరు ఇలా ఇద్దరు గన్మెన్లను ఇచ్చిండ్రు చెప్పుర్రి. సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఈ బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ అని ఆమె భార్య, తల్లి కోడై కూస్తున్న ఆ ప్రాంత ప్రజలన్నీ కోడై కూస్తున్నా అతన్ని నిందితుగా అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారండి? ఆ బాబా ఫసీయుద్దీన్ గారికే మీరు ఇద్దరు గన్మెన్లను ఇచ్చిండ్రు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పిల్లలను రక్షించాల్సింది మీరు, మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది హోంమంత్రిగా. మీరు వాళ్ళకి గన్మెన్ ఇవ్వాలనా, లేకపోతే ఈ పిల్లలకు రక్షణ కల్పించాలనా, లేకపోతే గుండగాలకు రక్షణ కల్పించాలనా? ఇలా అందరూ దేశమంతా నవ్వుకుంటుంది మీ నామినేషన్ ర్యాలీలు చూసి. ఈ నవీన్ యాదవ్ మా నామినేషన్ ర్యాలీకి మీ ట్రాఫిక్ పోలీసులందరూ మొత్తం రోడ్ డివైడర్లు తీసేసిండ్రు. మరి మేము ర్యాలీలు తీస్తారా రోడ్ డివైడర్లు? ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి, ఇదే పాడి కౌశిక్ రెడ్డి బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో పోయి నాకు నా ఫోను ట్యాప్ అవుతుంది అని చెప్పి పోయి కేసు పెడితే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ? ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు జూబ్లీహిల్స్ ప్రజలు ప్రత్యేకించి వినాలి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి. ఇది కేవలం జూబ్లీహిల్స్ పోరాటం కాదు. ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు. కత్తులు కటార్లు పట్టుకొని డాన్సులు చేసుకుంటూ పోతారు. వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది. ఎన్నో మర్డర్ కేసులుండి, రేప్ కేసులుండే వాళ్ళకి మీరు పెట్టుకో తిరుగుతున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా, ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా, వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇవాళ ఈ గూండాలను, రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇవాళ ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లైనా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇవాళ బాబా ఫసీయుద్దీన్ అనే వ్యక్తికి ఇద్దరు గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి బోరబండలో, రహమద్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు అబ్బాయి, మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్, లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్, లేకపోతే జూబ్లీహిల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా? याला मैं ये असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूं. आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज का वॉइस हूं, अच्छा है, लेकिन ये माइनॉरिटी समाज से एक आईएएस ऑफिसर आया, एसएएम रिजवी, एकदम ईमानदार आईएएस ऑफिसर. आईएएस ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को. 3 साल 4 साल मेहनत करना पड़ता. वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्र प्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार, रेवंत रेड्डी सरकार, वो आईएएस ऑफिसर के ऊपर झूठी इल्जाम लगा के बाहर फेंक दे. इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोते हुए. क्या आपको ये नहीं दिख रहा असदुद्दीन साहब? मैं अकबरुद्दीन ओवैसी, आपको ये नहीं दिख रहा क्या? ये नाइंसाफी आपको नहीं दिख रहा क्या? रेवंत रेड्डी साहब इतना प्यार कर रहे, ये माइनॉरिटी समाज से बहुत रेयरली आईएएस ऑफिसर्स बहुत मेहनत करके आते. ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया. तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो. किस लिए वोट डालना? इतना बड़ा धोखा देके आप आईएएस ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग परेशान करके आज फिर वही माइनॉरिटी के समाज के पास जाके आप वोट मांग रहे. అదే విధంగా గురుకుల పాఠశాలలో
వీళ్ళు ఇవాళ ఎంత కుంభకోణాలలో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు. మొన్ననే చూసినారు మీరు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయినరు. ఆ కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి. ఎవరికి తెలియదు, వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు. పోతే మరి మా ఎక్కడికైనా పోవచ్చు, మరి మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా? లేకపోతే మేము పలానా వాళ్ళ దగ్గర పోమంటే పోతారా టాస్క్ ఫోర్స్ వాళ్ళు? పోరు. మరి కొండా సురేఖ దగ్గర ఇంటికి పోయినప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? కొండా సుష్మిత బాజాబ్తో చెప్పింది. ఏమని చెప్పింది? ఇవాళ రోహిన్ రెడ్డికి గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఆయన గెస్ట్ హౌస్లో సుమంత్ను బెదిరించిండో, దక్కన్ సిమెంట్ను బెదిరించిండో, మొత్తం మీద గన్ను కామన్ పాయింట్. గన్ను పట్టుకోవడం లైసెన్స్ లేకుండా ఇండియన్